హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నా పేరు జ్యోష్న. వెల్కమ్ టు నా ద్వారా కొన్ని విషయాలు. ఈరోజు మన కొత్త టాపిక్ వచ్చేసి, చాలామందికి ఎప్పుడూ అలసటగా అనిపించడం, లేదంటే చిన్న పని చేసినా నీరసం రావటం, లేదంటే ఎముకలు లేదా కండరాల్లో తరచూ నొప్పులు రావటం, ఎంత నిద్రపోయినా కూడా శరీరంలో శక్తి లేనట్టుగా అనిపిస్తూ ఉంటుంది. మరి ఈ లక్షణాలకి ఎన్నో కారణాలు ఉండొచ్చు. దాంట్లో మనకి ముఖ్యమైనది ఏంటంటే విటమిన్ డి లోపం. మన శరీరంలో విటమిన్ డి తగ్గితే అసలు ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి, విటమిన్ డి అసలు ఎందుకు తగ్గుతుంది, ఎలా తెలుసుకోవాలి, ఏ ఆహారంలో విటమిన్ డి ఉంటుంది అనేది మనం ఈరోజు తెలుసుకుందాం. ఈ విటమిన్ తగ్గడం వల్ల జుట్టు చాలామందికి ఊడిపోతూ ఉంటుంది. అలాగే తరచుగా అనారోగ్యాలు వస్తూ ఉంటాయి. మనకి ఇంకా పెదవులు పగిలిపోవడం, నోరు ఎండిపోవడం, పడుకోకపోవడం, ఏకాగ్రత కష్టం అవటం, తరచుగా తలనొప్పి రావటం, ఇవన్నీ కూడా విటమిన్ డి లోపాలు. ఇంకా చెప్పాలంటే చాలామందికి కళ్ళ కింద నల్లటి వలయాలనేవి వస్తూ ఉంటాయి. అలాగే మన మూడ్ స్వింగ్స్ అనేవి కూడా మారిపోతూ ఉంటాయి. అప్పటికప్పుడే మూడ్ స్వింగ్స్ అన్నవి చేంజ్ అవుతూ ఉంటాయి. మన గోర్లు కూడా చాలా వీక్గా అయిపోతూ ఉంటాయి అన్నమాట. మరి వీటికి రీజన్స్ ఏంటి, అసలు విటమిన్ డి అనేది ఎందుకు లోపిస్తూ ఉంటుంది అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాము. సూర్యరశ్మి అనేది మన బాడీని కోల్పోవటం. చాలామంది ఏసీలకి అలవాటు పడిపోయి ఈ సూర్యరశ్మి కాంతి తగలకుండా చేసేసుకున్నారు. దీనివల్ల విటమిన్ డి లోపం అనేది లభిస్తూ ఉంటుంది. అలాగే చాలామంది బయట జంక్ ఫుడ్స్ తినడం వల్ల కూడా బరువు పెరుగుతుంటారు. అధిక బరువు పెరగడం వల్ల విటమిన్ డి అనేది లోపిస్తూ ఉంటుంది. జంక్ ఫుడ్స్లో అసలు విటమిన్ డి ఆహారం అనేది మనకి లభించదు. బయట జంక్ ఫుడ్స్కి అలవాటు పడిపోయిన మన బాడీ అనేది విటమిన్ డి లోపాన్ని తగ్గిస్తూ వస్తుంది. దీనివల్ల కూడా మనకి విటమిన్ డి లోపం తగ్గుతూ ఉంటుంది. మరి వీటికి సొల్యూషన్ ఏంటి, మనకి అసలు విటమిన్ డి ఎలా వస్తుంది అంటే, చాలామందికి విటమిన్ డి అనేది సన్లైట్లో దొరుకుతుంది. ఖచ్చితంగా మనకి సన్లైట్ వలన మనకి విటమిన్ డి అనేది లభిస్తుంది. కానీ మార్నింగ్ ఎండలోని లేదా సాయంత్రం ఎండలో అయితే మాత్రమే ఒక 10 నిమిషాలు మనం ఉంటే విటమిన్ డి అనేది మనకి అందుతుంది. కానీ అందరికీ ఒకే విధంగా ఎంతసేపు ఎండలో ఉండాలని చెప్పడం సరైనది కాదు. ఎందుకంటే చర్మం, రంగు, వయసు, ప్రదేశం, కాలం, రోజులో సమయం, దుస్తులు, సన్ స్క్రీన్ వాడకం వంటి అనేక అంశాలు విటమిన్ తయారీని ప్రభావితం చేస్తున్నాయి. అలాగే ఎక్కువసేపు సూర్యరశ్మికి గురి కావడం వల్ల చర్మానికి హాని కలిగే అవకాశం కూడా ఉంది. కాబట్టి మీరు పొద్దున్న 7 AM లోపు, లేదంటే సాయంకాలం 6 AM తర్వాత లేదా 5 AM తర్వాత మీరు ఎండలో ఉండడం మంచిది. విటమిన్ డి మన శరీరానికి చాలా ముఖ్యమైన పోషకం. ఇది ముఖ్యంగా కాల్షియం శోషణకు, ఎముకల మరియు కండరాల ఆరోగ్యానికి సహాయపడుతుంది. అందుకే విటమిన్ డి తగినంతగా ఉండడం మన మొత్తం ఆరోగ్యానికి ముఖ్యం. కేవలం ఈ లక్షణాలను చూసి విటమిన్ డి లోపం ఉందని ఖచ్చితంగా చెప్పలేం. అవసరం అయితే వైద్యులు విటమిన్ డి బ్లడ్ టెస్ట్ చేయమని సూచించవచ్చు. ఒకవేళ మీకు ఈ విటమిన్ డి డెఫిషియన్సీ ఉందని తెలుసుకుంటే కనుక మీరు మీ అంతట మీరే సొంతంగా ట్రీట్మెంట్ తీసుకోకుండా ఖచ్చితంగా డాక్టర్ని సంప్రదించి డాక్టర్ చేత టెస్టులు చేయించుకొని మీకు విటమిన్ డి లోపం ఉంటే కనుక వాళ్ళు మీకు ఇచ్చిన మెడిసిన్స్ని మీరు ఉపయోగించుకోవచ్చు. అలాగే ఈ విటమిన్ డి మనకి రోజు అందించడం కోసం బయట మీరు ఒక పావు గంట సేపు లేదా 10 minutes మీరు వాకింగ్ చేయడం వల్ల మీరు విటమిన్ డి అనేది అందుకోవచ్చు. అలాగే డైలీ మనం మంచి ప్రోటీన్ ఫుడ్ అనేది తీసుకోవాలి. అంటే పాలు, అలాగే ఫిష్, బ్రెడ్, ఇంకా పళ్ళు, మష్రూమ్స్, ఇంకా ఎగ్స్లో కూడా మనకి విటమిన్ డి అనేది ఎక్కువగా లభిస్తుంది. సో ఫ్రెండ్స్, ఇది ఈరోజు టాపిక్. మీకు ఈ వీడియోలో అనిపించిన కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ కొత్త వీడియోలో కొత్త టాపిక్తో కలుద్దాం. అంతవరకు బాయ్ ఫ్రెండ్స్.